హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సలార్లో తన యాక్షన్ సైజ్ ఓ రేంజ్ లో చూపించిన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ను తన స్టైల్లో చూపించేందుకు రెడీ అవుతున్నారు సందీప్ రెడ్డి వంగ. ఈసారి కాస్త పద్ధతిగా పోలీస్ డ్రెస్ లో లాఠీ జుల్పించే యాంగ్రీ యంగ్ పోలీస్ గా ప్రభాస్ ను చూపిస్తానంటూ చెప్పారు ఈయన. ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఆ తర్వాతే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ పై వర్క్ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు కూడా. రీసెంట్ డేస్ లో మాటల్లో కంటే తన ట్వీట్లలో ఎక్కువగా వైరల్ అవుతున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా క్షమించండి అంటూ ఓ ట్వీట్ చేశారు. తన కొడుకు వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పోలీస్ క్యారెక్టర్ 6 అడుగుల 3 అంగుళాలు ఉన్న వ్యక్తులే చేస్తే బాగుంటుందని, అలా కాకుండా 5 అడుగుల 3 అంగుళాలు వ్యక్తులు చేస్తే నప్పదన్నట్టు మాట్లాడారు ఈయన. అయితే ఈ మాటలనే తాను వెనక్కి తీసుకుంటున్నట్టు నాగబాబు తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఎవరైనా నొచ్చుకొని ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు ఈయన. పవన్ సినిమాలు రాకున్నా పవన్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంటాయి ఆయన ఉపన్యాసాలు, ఆ ఉపన్యాసంలో ఉన్న డైలాగులు. ఇక తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో పవన్ తన స్పీచ్ చివర జగన్ కు వ్యతిరేకంగా చెప్పిన మాటలు ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దానికి తోడు జనసేన అని చెప్పిన ఈ డైలాగులకు కొంతమంది సలార్ బీజిఎం యాడ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. వైరల్ చేయడమే కాదు, ఆ వీడియో చూస్తే గూస్ బంప్స్ ఏంటి, నరాల్లో 99 స్పీడ్లో రక్తం పరిగెడుతుందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు మన దగ్గర రీమేక్ అవ్వడం కామన్, కానీ ఫర్ ఏ చేంజ్ మన సినిమానే హాలీవుడ్ గడ్డపై రీమేక్ అవుతోంది. జీతు జోసెఫ్ డైరెక్షన్లో తెరకెక్కి ఆల్మోస్ట్ పాన్ ఇండియా లాంగ్వేజెస్లో సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దృశ్యం మూవీ ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ అవుతోంది. తాజాగా హాలీవుడ్కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పానోరమా స్టూడియోస్ నుంచి ఇంటర్నేషనల్ రీమేక్ రైట్స్ ను కూడా కొనుగోలు చేసింది. రాడిసన్ డ్రగ్ కేసు సంగతేమో కానీ డైరెక్టర్ క్రిష్ మ్యాటర్ మాత్రం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఈ కేసులో A10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నట్టు పేర్కొనడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు CRPC 160 కింద క్రిష్కు నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు కోర్టుకిచ్చిన రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అయితే అంతకు ముందే క్రిష్ తాను ముంబైలో ఉన్నట్టు విచారణకు 2 రోజుల తర్వాతే హాజరవుతానని పోలీసులకు చెప్పినట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఎలక్షన్స్ వస్తే రాజకీయ నాయకులే కాదు, వాళ్లను ప్రచారం చేసే పనిని ఎత్తుకున్న కొంతమంది సెలబ్రిటీలు కూడా బిజీ అయిపోతుంటారు. వారి క్యాంపెయిన్ వీడియోలతో నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇక తాజాగా సమంత కూడా ఓ వీడియోతో వైరల్ అవుతున్నారు. ఆ వీడియోలో టీడీపీకే ఓటు వేయమని సమంత చెబుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్ళు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ సమంతకు థ్యాంక్స్ చెబుతున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే టీడీపీకి ఓటేయండి అంటూ సమంత చెబుతున్నట్టుగా ఉన్న ఈ వీడియో పాతది, త్రోబ్యాక్ వీడియో ఇది. అందరూ దీన్ని గమనించండి. పవన్ కుంది హై పవర్ రేంజ్, అందుకే పవన్ నోటి నుంచి ఓ హీరో పేరు బయటికి వస్తే చాలు అదో అచీవ్మెంట్ గా ఆ హీరో ఫ్యాన్స్ ను ఫీల్ అయ్యేలా చేస్తోంది. పవన్ నోట మా హీరో మాట అని ఎగిరి గంతేసేలా చేస్తుంది. ఇక తాజాగా జరిగిన జెండా సభలో జనసేనాని పవన్ పుష్ప గురించి అల్లు అర్జున్ గురించి కాస్త పొగుడుతూ చెప్పడం నెట్టింట వైరల్ అవుతోంది. బన్నీ ఫ్యాన్స్ కారణంగా ట్రెండ్ అవుతోంది. అందరూ అనుకున్నట్టే దీపిక ఎక్కువ రోజులు నిజాన్ని దాచిపెట్టలేకపోయింది. అందరికీ చెబుతేనే బెటర్ అని అనుకుంది. అందుకే తను తల్లి కాబోతున్నా అంటూ సెప్టెంబర్లో తన బేబీకి జన్మనివ్వబోతున్నా అంటూ తన ఇన్స్టా ద్వారా రివీల్ చేసింది. ఇక ఈ న్యూస్తోనే నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. దాంతోపాటే తన ఫ్యాన్స్ నుంచి కుప్పలు తెప్పలుగా విషెస్ అందుకుంటోంది. మాటలు వ్యక్తిగతం, కొన్ని రోజులకు ఎలాగో అవుతాయి గతం, కానీ ఇవి పట్టించుకొని కొందరి మాటలను తప్పుపడతారు, విమర్శిస్తారు. ఆ క్రమంలోనే నోరు జారి అందరి మనోభావాలు దెబ్బతీసే డైలాగులు చెప్పి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటారు. ఇక తాజాగా స్టార్ సింగర్ చిన్మయి అదే చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ అమ్మాయిల గురించి మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఓ వీడియో చేసిన చిన్మయి ఆ వీడియోలో ఆవేశంతో ఈ దేశంలో పుట్టడం నా కర్మ, ఇదో స్టూపిడ్ కంట్రీ అంటూ ఓ లైన్ చెప్పారు. ఇక ఈ లైన్తో నొచ్చుకున్న HCU విద్యార్థి సాగర్ ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.